తొలి పలుకు. మొదట నేను భగవద్గీత యథాతథమును ప్రస్తుతము అందించబడినట్లుగానే రచించితిని. కానీ మొదట ఈ గ్రంథము ప్రచురించబడినప్పుడు దురదృష్టవశాత్తు మూల రచనము శ్రీమద్ భగవద్గీతలోని అనేక మూల శ్లోకములకు వివరణలు మరియు వ్యాఖ్యానములు లేకుండా 400 పుటములకు తక్కువయ్యేలా కుదించబడినది. కానీ నేను నా ఇతర రచనలన్నింటిలోకి శ్రీమద్ భాగవతము, శ్రీ ఈశోపనిషత్తు మూల శ్లోకములను, వాటి ఆంగ్ల లిపి, ఆంగ్లములో ప్రతిపదార్థములు, తాత్పర్యము, భాష్యములను ఒక క్రమ పద్ధతిలో అందించితిని. ఆ పద్ధతితో గ్రంథము మిక్కిలి ప్రామాణికము మరియు పాండిత్యముతో కూడి భావము సరళము సులభముగా స్పష్టమగును. భగవద్గీత మూల ప్రతిని అట్లు కుదించుట నాకు నచ్చలేదు. కానీ తరువాతి కాలములో భగవద్గీత యథాతథము యొక్క అవసరము ఎంతగానో పెరిగినప్పుడు పలువురు పండితులు, భక్తులు దానిని మూల రూపములో అందించమని నన్ను అర్థించిరి. దానితో కృష్ణ చైతన్యోద్యమమును మరింత ప్రామాణికముగాను శక్తివంతముగాను సంస్థాపించుట కొరకు పరంపరానుగతమైన వ్యాఖ్యానముతో ఈ మహాజ్ఞాన గ్రంథపు మూల రూపమును అందించుటకు ప్రయత్నించితిని. భగవద్గీత యథాతథముపై ఆధారపడుట చేతనే మా కృష్ణ చైతన్యోద్యమము యథార్థమైనది, చారిత్రకముగా ప్రామాణికమైనది, సహజమైనది, దివ్యమైనది. ప్రపంచమంతటా ఇది క్రమక్రమముగా అత్యంత జనసమ్మతమైన ఉద్యమముగా అభివృద్ధి చెందుతుండెను. ప్రత్యేకించి యువతను ఇది ఎంతగానో ఆకర్షిస్తుండెను. వృద్ధులు కూడా దీని పట్ల ఆకర్షించబడుతుండిరి. మా శిష్యుల తండ్రులు, తాతలు మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘములో శాశ్వత సభ్యులుగా చేరుతూ మమ్ములను ప్రోత్సహిస్తుండిరి. నేను ఈ కృష్ణ చైతన్యోద్యమమును ప్రపంచమంతటా నడుపుతున్నందుకు తమ కృతజ్ఞతను చూపుట కొరకై కొందరు తల్లిదండ్రులు లాస్ ఏంజల్స్లో మమ్ము కలుసుకొనుటకు వచ్చేవారు. కృష్ణ చైతన్యోద్యమమును నేను అమెరికా దేశములో ఆరంభించుట అమెరికా దేశస్థుల పరమ సౌభాగ్యమని వారిలో కొందరు చెప్పిరి. నిజమునకు ఈ ఉద్యమముకు ఆది సంస్థాపకుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. చాలా కాలముకు పూర్వమే ఇది ఆరంభించబడి గురు శిష్య పరంపర ద్వారా మానవ సంఘములో విస్తరించబడుతుండెను. ఈ విషయములో నాకేదైనను గౌరవము లభించినచో అది ప్రత్యక్షముగా నాకు చెందదు. అది నా శాశ్వత గురుదేవులు ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శత శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతీ గోస్వామి మహారాజు ప్రభుపాదుల వారికే చెందును. ఈ విషయములో నాకేదైనను గౌరవము లభించినచో అది ఎట్టి మార్పులు చేర్పులు చేయకుండా భగవద్గీతను యథాతథముగా అందించుటకు నేను ప్రయత్నించుటయే అందుకు కారణము. నేను ఈ భగవద్గీత యథాతథమును రచించుటకు పూర్వము దాదాపు భగవద్గీత ఆంగ్ల ప్రచురణలన్నీ ఆయా రచయితల స్వార్థపూరితమైన వాంఛలను తృప్తిపరుచుకొనుటకే రచించబడినవే. ఏమైనను దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ముఖ్యోద్దేశ్యమును అందించుట కొరకు మేము చేస్తున్నట్టి ప్రయత్నమే ఈ భగవద్గీత యథాతథము రచన. శ్రీకృష్ణ భగవానుని సంకల్పమును తెలియజేయుటయే మా కర్తవ్యము. అంతేకాని శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానమును ఏ స్వల్పముగానో కలిగి ఇతర జ్ఞానమును అధికముగా కలిగి ఉండు రాజకీయవేత్త, తత్వవేత్త, శాస్త్రజ్ఞని వంటి ఎవరో లౌకిక కాల్పనికుని సంకల్పము ఇది కాదు. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు అని శ్రీకృష్ణుడు తెలిపినప్పుడు నామమాత్ర పండితుల వలె శ్రీకృష్ణుడు మరియు అతని ఆత్మ భిన్నమని మేము చెప్పము. శ్రీకృష్ణుడు పూర్ణుడు, ద్వంద్వరహితుడు.
శ్రీకృష్ణుని నామము, శ్రీకృష్ణుని రూపము, శ్రీకృష్ణుని గుణములు, శ్రీకృష్ణుని లీలలకు నడుమ ఎట్టి భేదము ఉండదు. గురు శిష్య పరంపర విధానములో శ్రీకృష్ణ భగవానునకు భక్తుడు కానట్టి వ్యక్తికి ఆ దేవాదిదేవుని అలౌకికమైన సంపూర్ణ స్థితిని అవగాహన చేసుకొనుటకు మిక్కిలి కష్టము. సాధారణముగా నామమాత్ర పండితులు, రాజకీయవేత్తలు, తత్వవేత్తలు, స్వామీజీలు భగవద్గీతకు వ్యాఖ్యానాలను రచించినప్పుడు శ్రీకృష్ణుని గూర్చిన పూర్ణ జ్ఞానము లేక శ్రీకృష్ణుణ్ణి నిర్మూలించుటకు లేక అతనిని వధించుటకు ప్రయత్నిస్తుందురు. భగవద్గీతకు గల అట్టి అప్రమాణిక వ్యాఖ్యానాలు మాయావాద భాష్యములుగా తెలియబడును. అట్టి అప్రమాణిక వ్యక్తుల విషయములో శ్రీ చైతన్య మహాప్రభువు మనలను హెచ్చరించి ఉండిరి. భగవద్గీతను మాయావాద సిద్ధాంత దృష్టితో అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించువాడు మహాపరాధము చేసినట్లగునని శ్రీ చైతన్య మహాప్రభువు స్పష్టముగా తెలిపెను. అట్టి మహాపరాధమునకు ఫలితముగా భగవద్గీత పాఠకుడు ఆధ్యాత్మిక మార్గములో తప్పక భ్రాంతికి గురై భగవద్ధామమును తిరిగి చేరుకోలేకపోవును. ఏ ప్రయోజనము కొరకై బ్రహ్మదేవుని రోజులో 860 కోట్లు ప్రతి సంవత్సరములో ఒకసారి ఈ జగత్తులో శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. అట్టి ప్రయోజనమును జిజ్ఞాసువైన బద్ధజీవునికి తెలియజేయుటయే ఈ భగవద్గీత యథాతథమును అందించుటలో గల మా ఏకైక ఉద్దేశ్యము. అట్టి ఉద్దేశ్యము భగవద్గీతలోనే తెలుపబడుట చేత దానిని మనమందరము యథావిధిగా అంగీకరించవలెను. లేనిచో భగవద్గీతను మరియు దాని వ్యక్తయైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించుటలో అర్థమే లేదు. కోట్లాది సంవత్సరములకు పూర్వము శ్రీకృష్ణుడు భగవద్గీతను మొదట సూర్యదేవునకు బోధించెను. కనుకనే మనము ఈ సత్యమును అంగీకరించి ఎటువంటి కాల్పనిక వ్యాఖ్యానాలు చేయకుండా శ్రీకృష్ణుని ప్రామాణికత్వముపై ఆధారపడి భగవద్గీత చారిత్రక ప్రాముఖ్యతను అవగాహన చేసుకోవలెను. శ్రీకృష్ణ భగవానుని సంకల్పముకు విరుద్ధముగా భగవద్గీతను వ్యాఖ్యానించుటకు ప్రయత్నించుట మహాపరాధమగును. మానవుడు అట్టి మహాపరాధము నుండి రక్షించబడుటకు శ్రీకృష్ణ భగవానుని ప్రథమ శిష్యుడైన అర్జునుడు ప్రత్యక్షముగా అవగాహన చేసుకొనినట్లుగా భగవానుని దేవాదిదేవునిగా ఎరుగవలెను. భగవద్గీతకు సంబంధించిన అట్టి అవగాహనయే జీవిత లక్ష్యమును సిద్ధింపచేసుకొనుటలో మానవ సంఘముకు నిజముగా శ్రేయోదాయకము మరియు ప్రామాణికమగును. అత్యున్నతమైన జీవిత సంసిద్ధిని అందించుట చేత కృష్ణ చైతన్యోద్యమము మానవ సంఘములో మిక్కిలి ప్రధానమైనది. అది ఎలా అను విషయము కూడా పూర్తిగా భగవద్గీతలో వివరించబడినది. దురదృష్టవశాత్తు భౌతికవాదులు తమ రాక్షస ప్రవృత్తిని ప్రచారము చేస్తూ సామాన్య జీవిత నియమాలను సరియైన విధానములో అవగాహన చేసుకొను విషయములో జనులను తప్పుత్రోవ పట్టించుట కొరకై భగవద్గీతను ఉపయోగించుకొనిరి. భగవానుడు లేక శ్రీకృష్ణుడు ఎట్లు గొప్పవాడో ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. అంతేకాకుండా జీవుల నిజస్వరూప స్థితిని గూర్చి కూడా ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. జీవుడు తాను నిత్యదాసుడనని శ్రీకృష్ణ భగవానుని సేవించనిచో అతడు వివిధ భౌతిక ప్రకృతి గుణములతో మాయను సేవిస్తూ అట్లు నిరంతరము జన్మ మృత్యు చక్రములో పరిభ్రమించవలసి వచ్చునని ఎరుగవలెను. చివరకు ముక్తులమని చెప్పుకొను కాల్పనికులైన మాయావాదులకు కూడా ఈ విధానము తప్పదు. ఈ జ్ఞానము గొప్ప విజ్ఞాన శాస్త్రము. ప్రతి జీవుడు తమ నిజ శ్రేయస్సు కొరకై దీనిని శ్రవణము చేయవలెను.
జనులు సాధారణముగా ప్రత్యేకించి ఈ కలియుగములో శ్రీకృష్ణుని బహిరంగ శక్తిచే భ్రాంతి చెందుదురు. భౌతిక ప్రగతిని సాధించి సుఖపడగలమని వారు తప్పుగా భావిస్తుందురు. భౌతిక ప్రకృతి కఠిన నియమములచే ప్రతి ఒక్కరును గట్టిగా బంధించబడి ఉండుట చేత భౌతిక లేక జడ ప్రకృతి అత్యంత బలమైనదను జ్ఞానమును వారు కలిగి ఉండరు. శ్రీకృష్ణ భగవానుని అంశ అయినందున జీవుడు సహజముగానే ప్రసన్నాత్ముడు కనుక భగవంతునకు ప్రత్యక్ష సేవను అందించుటయే జీవుని సహజ నిజ ధర్మము. కానీ మాయామోహితుడైన జీవుడు వివిధ రూపములలో ఇంద్రియ భోగములతో సుఖించుటకు ప్రయత్నిస్తున్నను అతడు ఎన్నటికీ సుఖమును సాధించలేడు. కనుక తన ఇంద్రియములను సంతృప్తిపరచుకొనుటకు బదులుగా అతడు భగవంతుని దివ్యేంద్రియములను సంతృప్తిపరచవలెను. అదే జీవిత అత్యున్నత సంసిద్ధి. ఈ మూల భగవానుడు ఆశించున్నది మరియు ఆజ్ఞాపించున్నది కూడా అదే. ఈ మూల భగవద్గీతను మానవుడు అవగాహన చేసుకోవలెను. మా కృష్ణ చైతన్యోద్యమము ఈ ప్రధాన విషయమునే ప్రపంచమంతటా బోధిస్తున్నది. మేము భగవద్గీత యథాతథము యొక్క అంతరార్థమును కలుషితము చేయనందున భగవద్గీత అధ్యయనము ద్వారా లబ్ధి పొందగోరు శ్రద్ధాలువైన వ్యక్తులు భగవంతుని ప్రత్యక్ష ఆదేశములను అనుసరించి భగవద్గీతను యథాతథముగా అవగతము చేసుకొనుటకు మా కృష్ణ చైతన్యోద్యపు సహాయమును తప్పక తీసుకోవలెను. కనుకనే మేము ఇక్కడ అందించినట్టి ఈ భగవద్గీత యథాతథమును అధ్యయనము చేయుట ద్వారా జనులు పరమ ప్రయోజనమును పొందగలరని ఆశిస్తున్నాము. కనీసము ఏ ఒక్క వ్యక్తి అయినను శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడైనచో మేము మా ఈ ప్రయత్నము సఫలమైనట్లుగా భావించదము. ఏసీ భక్తివేదాంత స్వామి.